ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. నికోదేము అనే పరిసర్యుడు యూదుల నాయకుడిగా ఉండేవాడు. అతడు ఒకనాడు రాత్రి యేసు దగ్గరకు వెళ్ళి, రబ్బీ, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవరు చేయలేరు అని అన్నాడు. యేసు జవాబు చెప్తూ, ఇది సత్యం. కొత్తగా జన్మిస్తే తప్ప ఎవడు దేవుని రాజ్యాన్ని చూడలేరు అని స్పష్టంగా చెప్పాడు. నికోదేము, కానీ ఒక వ్యక్తి వృద్ధుడయ్యాక తిరిగి ఏ విధంగా జన్మిస్తాడు? మళ్ళీ జన్మించడానికి తల్లి గర్భంలోకి రెండవసారి ప్రవేశించలేము కదా అని అడిగాడు. యేసు జవాబు చెప్తూ, ఇది సత్యం. నీళ్ళ ద్వారా పవిత్రాత్మ ద్వారా జన్మిస్తే తప్ప ఎవరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. మానవుడు భౌతికంగా జన్మిస్తాడు, కానీ ఆధ్యాత్మికత పవిత్రాత్మ వల్ల జన్మనిస్తుంది. అందువల్ల నీవు మళ్ళీ జన్మించాలి అనడం విని ఆశ్చర్యపోవద్దు. గాలి తన ఇష్టం వచ్చినట్లు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు, కానీ అది ఏ వైపు నుండి వీచింది, ఏ వైపుకు వీస్తుందో చెప్పలేరు. పవిత్రాత్మ వల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు అని అన్నాడు. అది ఏ విధంగా సంభవిస్తుంది అని నికోదేము అడిగాడు. యేసు, నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు కదా, నీకు ఈ విషయాలు అర్థం కాలేదా? ఇది నిజం. మేము మాకు తెలిసిన విషయాలు చెప్తున్నాము, చూసిన వాటికి సాక్ష్యం చెప్తున్నాము. అయినా మేము చెప్తున్న వాటిని అంగీకరించారు. నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాల గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? పరలోకం నుండి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడు నశింపకుండా అనంత జీవితం పొందాలంటే మోషే ఎడారిలో పామును ఎత్తినట్టు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.